పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పాత బజార్ వల్వల వారి వీధిలో వేంచేసిన శ్రీచక్ర సహిత శ్రీ భద్రాద్రి రామసాయి ఆలయంలో ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా అన్నవరంలో ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును సామూహికంగా శ్రీ మంచిని దుర్గా ప్రసాద్ శర్మ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యానం సెంట్రల్ జిఎస్టి మరియు కస్టమ్స్ సూపరింటెండెంట్ శ్రీ వల్వల విజయ్ కుమార్, శ్రీమతి శ్యామల దంపతులు పూజా కైంకర్యాలను నిర్వహించారు. రామసాయి సేవకులు శ్రీ షిరిడి సాయి సత్సంగ సభ్యులు ఏర్పాట్లను చూసుకున్నారు. అన్నవరం నుండి తీసుకువచ్చిన ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. అంతరంగమున ఆత్మారాముడు అనంత ప్రాణాయామం చేయండి. ఓం అనుకోండి. దీపం వెలిగించండి. దీపం వేడిగా లాభం చూస్తున్నాడు బాబు. దీపపురజ్వాల్య దీపం దర్శయామి. దీపం జ్యోతిర బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం. పూజా దీపం నమోస్తుతే. దీపం ప్రజ్వాల్య. ఇది ఆర్తేలా అందరూ దీపం వెలిగించారా? జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం. పూజా దీపం నమోస్తుతే. రెండు కలిగి అత్తుకోండి. దీపం దగ్గర వేయండి. కుంకుమ బొట్టు పెట్టండి. దీపానికి పువ్వు కూడా పెట్టండి. దీపాన్ని నమస్కారం చేయండి. దీపారాధన మహోత్తు మహోత్తు దీపారాధన మహోత్తు. మళ్ళీ చేతిలో నీరు పోసుకుని 3 పర్యాయములు లోపలికి పుచ్చుకోండి. ఆజన్యాయ ఓం నారాయణాయ ఓం మాధవాయ. 4సారి చేయగలుగుకోండి. కేశవాయ నమః. భారీకి పోయండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే వినాయకుడి కూడా కుంకుమడు పెట్టండి. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దీపం దర్శయామి. లక్ష్మీ ఎత్తబెట్టుకోండి. నమస్కారం చేయండి. దేవి నారాయణ నమోస్తుతే. ఇప్పుడు మళ్ళీ ఆ వినాయకుడిని లక్ష్మి వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, సచీవృందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాదేవేభ్యో నమః. చాలండి. మళ్ళీ లక్ష్మీ చెప్పబట్టుకోండి.
ఏతే భూమార్గా ఏతే కామవిరోధేన బ్రహ్మకరామందభావం భర్గో దేవస్య యోజనా ప్రచోదయాదో మాభవత్యో దేవతోమృతం బ్రహ్మ భూభువస్వరం మమాంకులక్ష ఏకాదశ్యాం వాసరః భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదినో శ్రీమాన్ శ్రీమదః పరమశ్రీ వశిష్ఠ గోత్రః శ్రీ సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సహిత గణపతి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాయినాథ స్వామి నమోత్య బింబస్య సకలకళాప్రపూర్ణతాసిద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీవత్యా క్షేత్రపాలగోత్రాధమ లక్ష్మణ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం జన్మలగ్న జన్మాంశ నామలగ్న నామాంశ జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి జన్మ నక్షత్ర నమ జాతక రీత్యా గోచార రీత్యా ఆదిత్యాది నవగ్రహ యో దోష తద్దోష పరిహారార్థం శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం దీర్ఘరోగ దీర్ఘవ్యాధి నివారణార్థం మమ నిరంతర రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం శతాయు సిద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపారాది వ్యవసాయ ఉద్యోగ రంగేషు ఉన్నతోన్నత స్థాన సిద్ధ్యర్థం మమ పుత్రాణం పుత్రికాణం సకల విద్యా ఉద్యోగాది వివాహ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్యాది వస్తువాహనాది సువర్ణ ఆభరణాది సిద్ధ్యర్థం మమ శత్రు అపమృత్యు నవగ్రహ దోష పరిహారార్థం శరీర దోష శరీర బాధ నివారణార్థం నరఘోష నివారణార్థం మమ శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి తొలి ఏకాదశి అనంత పుణ్యత బ్రహ్మలోకాది విష్ణులోక పరమశివలోక పుణ్యత సిద్ధ్యర్థం అతరాత్ర వాజపేయ పౌండరీక అశ్వమేధయాగ పుణ్యత మేరుతుల్య సువర్ణదాన గవాం శతకోటిదాన భూదాన గోదాన పుణ్యత సిద్ధ్యర్థం మీ మనసులో ఉన్నది ఒక్కసారి స్వామికి చెప్పుకుని అందరూ పిల్లలు మీరు కుటుంబం అందరూ అభివృద్ధి పదాల్లో నడిపించుకుని దండం పెట్టుకోండి. శాంత్యర్థం వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయార్థంగా ఆచరిత వర్తకల్పంగా విషయే మగవాళ్ళంటే అక్షరం చేత పెట్టుకోండి, ఆడవాళ్ళు నీళ్ళు పోయండి. ఒకరేమో అక్షతలు నీళ్లు 3 సార్లుగా కింద కానీ ఆకు కానీ పువ్వు కానీ పెట్టి దాని మీద వదిలిపెట్టండి. ప్లేట్ కానీ దాంట్లో 3 సార్లు వదిలిపెట్టండి. ఆదో నిర్విఘ్నోత్తర కర్మకాల విద్యుత్తం మహాగణాలు పూజాం గరిష్యే గరిష్యే 3 సార్లుగా వదిలిపెట్టుకోండి. కింద పెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పంచపాత్రకి చుట్టూరు గంధం బొట్లు పెట్టండి 3 చోట్ల. ఆ గంధం మీద కుంకుమ బొట్లు పెట్టండి 3 చోట్ల. చుట్టూరు గంధం రాయింది. గంధ పుష్పాక్షతై అలంకృత్య
2 అక్షంతలు ఒక పువ్వు వేయండి పంచపాత్రలో. అక్షంతలు పువ్వు వేయండి. ఆడవారు మగవారు ఉంటే ముందు ఆడవారు చేయి వేయండి, తర్వాత మగవారు చేయి వేయండి. ముందు ఆడవారు చేయి వేయండి, తర్వాత మగవారు చేయి వేయండి. చెయ్యి మోపెట్టండి ఆ పంచపాత్ర మీద. కలసారాధనం కలిసేయం ప్రబోధ కలసమాయ గంధ పుష్పాక్షతే వరమూర్తే కలస్యాలక్ష్మీలాకలస్యంతే విష్ణువిందే రుద్రసమాసృతామూలే తత్ర స్థితో బ్రహ్మమధ్యే నాథగణాదువాక్షౌద సాగరాదుర్వే సప్తద్వీపారసుందరార్వే ధ్రువేంద్రవేద సామవేదాధర్మణాంగై వేదాధర్వే కలసామ సమాదుదాః భవాయతందరం విశ్వాభూతాజ్ఞాన ప్రాణాయామపత్వాపమనాపమనాప. ఆ నీటిలో పువ్వుతోటి నీటిలో చెప్పండి నెమ్మదిగా 3 సార్లు. గంగే జయమనే జీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి. ఇప్పుడు ఆ నీటితోటి తమలపాకు ఉంటే తమలపాకు, లేకపోతే మామిడాకు ఉంటే మామిడాకు వేయండి. ఆకుతోటి అక్కడ ఉన్నటువంటి మీ చుట్టూరు ఉండేటటువంటి పూజా సామాన్లన్నింటినీ కూడా శుద్ధి చేయండి. కలసం మీద వినాయకుడి మీద చల్లండి. దేవం ఆత్మాంచ సంభోక్ష్య. మగవారు ఉంటే మీరు జలుపుని ఆడవారికి చల్లండి. ఒకరే ఉంటే ఒకరే 3 సార్లు జలుపుకోండి. దేవం ఆత్మానంచ సంభోక్ష్య. ఆ కలగట్టుకొని ఆ వినాయకుడి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేయండి. గణపతి వెంటే పుష్పమేకం నిధాయ. ఆ వినాయకుని చక్కగా సింహాసనంగా భావించుకొని ఆ తవలపాకుని మండలి లక్ష్యమైంది. నవరత్నకృత సింహాసనం సమర్పయామి. ఆ వినాయకుడి పాదాలు ఎరిగినట్టుగా చక్కగా ఒక్క నీరు చుక్క పాప ఇటు చుక్క ఒక నీరు చుక్క పెట్టండి. ఆ వినాయకుడి దగ్గర అస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆ వినాయక స్వామి వారికి చక్కగా స్నానం చేస్తున్నట్టుగా భావం చేసుకుని 3 చుక్కలు అలా శిరస్సు మీద వేయండి. స్నానం ఆపోష్టామ యోగోత్తాన భూజేవాదన మహేరణాయ చక్షదేవస్తూర్మౌదాతస్య భాగదేనం శ్రీబ్రహ్మాదవస్నానమో యక్షయాయుధనాపోజనే దాదన శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. గోక్షేర స్నానం సమర్పయామి. ఆప్యాయస్సు సమేతేర్సురస్వామృష్టియం భవావాచస్స సంగతే. గోక్షేర స్నానం సమర్పయామి. గోక్షేర స్నానానంతరం నారికేల స్నానం సమర్పయామి. భద్రంకరణే శృణ్యామి దేవాః. భద్రం పశ్యేమాక్ష తిర్యజత్ర శిరరంగే భద్రంకరణే శృణ్యామి దేవాః. భద్రం పశ్యేమాక్ష తిర్యజత్ర శిరరంగే దృష్టవాం సస్తరోదేవ దేవైర్విదాయ సస్తరేంద్ర భద్రశ్రవాః శ్రద్ధన శాంతి. పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం ఓ నీరు చుక్క వినాయకుడు చూపించి కింద పెట్టినటువంటి ప్లేట్ లో గానీ ఆకులో గానీ వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. స్వామివారికి స్నానం చేసిన తర్వాత వస్త్రంగా కప్పాలి. ఆ వస్త్రంగా భావించండి. ఆ స్వామిని చక్కగా వస్త్రం కప్పినట్టుగా మెడ వేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవేదం చేయాలి. యజ్ఞోపవేదంగా దూడి యజ్ఞోపవేదం అంటే దూడి యజ్ఞోపవేదం లేదా అక్షతలో పువ్వుగా చేపట్టుకోండి. యజ్ఞోపవేదం ధర్మం ప్రజాపతిస్తాడు ఆయుష్యమగ్రీం యజ్ఞోపవేదం ధర్మస్తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆయన్ని మెల్ల వేసినట్టుగా వేసేయండి. దేవరాయ రామకృష్ణుడే నదాస్య మండలే కాళ సముద్రస్య పురహాయమే. యామంత్ గారు అదాస్య పండరే కాళ సముద్రస్య గృహాయమే. అలంకరణ పాదాలకే నేను పూజ చేస్తున్నాను అంటే ఆయనకి అంత శ్రద్ధగా చేస్తే ఏ పనైనా వాళ్ళు ఈ వేలు చూపుడు వేలు తగలకూడదు. చూపుడు వేలు తగలకుండా నెమ్మదిగా 16 సార్లు వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కృష్ణ కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం అగరపల్లులు 2 వెలిగించండి. అగరపల్లులో 2 వెలిగించండి నెమ్మదిగా. సూనాలి గారు మాట్లాడకూడదు. నెమ్మదిగా 3 సార్లు నెమ్మదిగా చుట్టూ తిప్పండి. ఆ చెట్టు పట్టుకుని నెమ్మదిగా 3 సార్లు నెమ్మదిగా చాలా నెమ్మదిగా అర్థాలు దేవుడిని. బ్రహ్మగ్రాభయామి మనస్కృత
भक्त्यादीपं रेस्यां देवाय परमात्मने प्राहिमानरकाद्वारा दिव्य ज्योतिर्नमोस्तुते దీపం జ్యోతిదీపానంతరం శ్రద్ధాజమనీయం సమర్పయామి. ఇప్పుడు ఎదురుకుండా బెల్లముకు పెట్టండి. ఎదురుకుండా తాంబూలం సమర్పయామి. ఆయన చేతిలో పెట్టినట్టుగా భావం చేతులు తీసుకోండి. నేను చెప్పినప్పుడు వెలిగింతురు కానీ పట్టుకోండి. నేను చెప్పినప్పుడు వెలిగింతురు కానీ పట్టుకోండి. సర్దుకోండి. ప్లేట్లో కానీ ఆర్తిచ్చి దాంట్లో కానీ పట్టుకోండి. రెండో చేతితోటి గంట పట్టుకోండి. మూడు సార్లు చేస్తాడండి. ఆనంద పూర్వ దివ్యంగా నీరాజనందరూ చేయాలి. కింద పెట్టండి. పట్టి అద్దుకోండి. నమస్కారమే గణపతి మహారాజుకి. ఓసారి ఆరుతులు అందరూ కలగట్టుకోండి. నమస్కారమే చాలు. కింద పెట్టండి. రెండు అక్షరం చేత పెట్టుకోండి. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా నిరంతరాయం నిజభూత బీజం క్షేమంకరం సంతత సంపద సౌఖ్య హేతు. ఆ వినాయకుడు కూడా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న దేవుడు చెప్పుకుని అన్ని పనులు అవ్వాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి స్వామి. పిల్లలు కూడా బాగా అభివృద్ధి పదంలో బాగా చదువుకున్న అభివృద్ధి పదంలోకి రావాలని ఆ వినాయకుడు మనస్ఫూర్తిగా పనులు పెట్టండి. ఒక చేతితో వేయకూడదు, రెండు చేతులతో కలిపి వేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్త సహృదయ మంత్రపుష్పం సమర్పయామి. దోషంతో వేయండి. మళ్ళీ రెండు అక్షరాలు వేయండి. ప్రదక్షిణ చేసినట్టుగా భావం చేసుకుని నమస్కారం సమర్పయామి. తదస్తుతే అనయా ధ్యానావానాదుగా పూజయాత్ భగవాన్ సర్వదేవతత్వం శ్రీ గణపతిస్వామి దేవతార్పణమస్తు. గణపతి స్వామి దేవతా ప్రసాదం దోషాగుణాని సహస్రపరమాదేవి సర్వమూలాసదాంగుల సర్వతం మృతమే భావం దౌర్వాదస్వప్రభాసనే. శిరస్సును వేసుకోండి. మగవాళ్ళతో ఆడవారు మీరు వేసుకుని గణపతి దేవత ప్రసాదం శిరసాగ్ని ఒక పువ్వు తీసి ఆడవారికి ఇవ్వండి. పువ్వు కూడా తీసుకోండి. కలగట్టుకోండి. పళ్ళ పెట్టుకోండి. ఆడవారికి ఇవ్వండి. గణపతి స్వామి దేవత ప్రసాదం శిరసాగ్ని. ఆ వినాయకుడిని ఆవిడ పైకెత్తాలి. 3 సార్లు కింద పెట్టాలి. యజ్ఞేన యజ్ఞమంతదేవాహతానుధర్మానుప్రమాణ్యాసం దేవాకం మహిమాన సందయత్ర పూర్వ సాధ్యాసం దేవాః గణపతిం యథాస్థానం ప్రతిష్ఠాపయామి. శోభనాథే తీసుకెళ్ళి సీమపల్లి కాళీపల్లి ఉండేది. మహాపర్వణి పుణ్య సమయే మమ కుటుంబ రక్షణార్థం శ్రేయస్కరణార్థం దినదినాభి ఉద్యర్థం ఆచరిత రమాసహిత వేద వెంకట సత్యనారాయణ స్వామి వ్రతకల్పోక్త పూజా కరిష్యే. చెప్పండి. గణపతి స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఎదర తూర్పులో 3 ఆకులు ఉన్నాయి. ఆ 3 ఆకులు మధ్యలో పెట్టండి. తూర్పాకు మధ్యలో 3 ఆకులు వేశారు. 3 ఆకుల మధ్యలో తూర్పులో ఎదర ఆ 3 ఆకుల మధ్యలో వినాయకుని ఆహ్వానించండి. మళ్ళీ పోతక తెలుగు చేతపట్టుకోండి. బ్రహ్మజ్ఞానం బ్రహ్మదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకోండి.
మధ్య 3 ఆకుల్లో ఆ దక్షిణ వైపు ఉన్న ఆకులో పెట్టండి. మీ వైపు నుండి అదే మధ్యలో కాదు, ఇది మధ్య దక్షిణ వైపు ఉన్న ఆకులో పెట్టండి. మళ్ళీ చేతిలో పెట్టుకోండి. ఇదం విష్ణు ఆవాహయామి స్థాపయామి పూజయామి. విష్ణుమూర్తి నమస్కారం చేసుకోండి. చివర పైన ఉన్న 3 ఆకుల మధ్యలో పెట్టండి. పైన 3 ఆకుల మధ్య, పైన 3 ఆకులు, పైన చివర 3 ఆకుల మధ్యలో ఓం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ శివుడికి నమస్కారం చేయండి, పరమేశ్వరుడికి. ఆ మధ్య లైన్లో ఈ పక్కన ఉత్తర వైపున ఉన్న ఆకులు పెట్టండి. మధ్య లైన్లో ఉత్తర వైపు చెప్పండి. గౌరీదేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆడవారందరికీ మొట్టమొదటి ముత్తైదు అమ్మవారు. ఆవిడ కూడా మధ్యలో ఆకులు అన్నిటికీ మధ్యలో ఉన్న ఆకులు వేయండి. గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. 5ంటికి నమస్కారం చేసుకోండి. పంచబాలకాధిష్టాన దేవత సర్వదా రక్షంతు. చెప్పండి. ఇంద్రాది అష్టదిక్పాలక ఆరాధనం కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి మధ్యలో తోటి. మనకి ఏ దిక్కు వెళ్ళినా ఎవడో మాట్లాడుకున్నాం. నేను చెప్పింది ఎందుకో కష్టపడి చెప్తున్నా. ఈ రోజు చాలా మంది ఇవాళ శ్రద్ధగా చేస్తే మనం పిల్లలు బాగుంటారు. ఆయన చక్కగా ఆహ్వానం చేస్తే వాళ్ళందరినీ వాళ్ళందరూ అనుగ్రహం కలుగుతుందన్నమాట. మనం ఏ దిక్కుకైనా వెళ్ళాలి. ఆ దిక్కు మనం రక్షించాలి. ఆపద కలగకూడదు. ఆ దిక్కులకి అధిపతులు ఉంటారు, అష్టదిక్పాలు. వాళ్ళని ఆహ్వానం చేస్తున్నాం. కాకపోతే చక్కగా శ్రద్ధగా విని చుట్టూరు ఎరుగు తావుబాలు ఉన్న ఎరుగు మధ్యలో కాకుండా చివరి లైన్లో ఫస్ట్ లైన్లో మధ్య దాంట్లో మొదలెట్టాలి. ఫస్ట్ లైన్లో మొదటి దాంట్లో మధ్య దాంట్లో మొదలెట్టాలి. ఫస్ట్ లైన్ మధ్య దాంట్లోంచి అక్కడి నుంచి చుట్టూరు పెట్టుకురావాలి. కానీ నేను చెప్పినప్పుడు అలా అర్థమైనా అందరికైనా వేరుగా చూస్తున్నాను. మధ్య తావుబాలో మొదలెట్టుకోవాలి ఫస్ట్ లైన్. చివరి నుంచి చివరికి వచ్చేటప్పటికి ఈశాన్యానికి రావాలి. ఓం ఇంద్రం చెప్పండి. ఇంద్రం దిక్పాలక ఆవాహయామి స్థాపయామి పూజయామి. చెప్పకండి. మధ్యాహ్నంలో ఫస్ట్ లైన్ మధ్యాహ్నంలో పెట్టండి. అంటే తర్వాత ఆకులో వరుసే. దాని తర్వాత ఆగ్నేయంలో అగ్నం గౌతముడు విశ్వవేద చెప్పండి. అగ్నం దిక్పాలక ఆవాహయామి స్థాపయామి పూజయామి. దాని తర్వాత గోపి గారు ఇట్టించే ఇలా ఆవాహయామి స్థాపయామి పూజయామి. దాని తర్వాత ఆకులు పెట్టండి. మధ్య లైన్లో చెప్పండి. నిరుతం లోకపాలక ఆవాహయామి స్థాపయామి పూజయామి. దానిపైన చివరి లైన్లో 3వ మూల మోషణ లోకపాలక ఆవాహయామి స్థాపయామి పూజయామి. దాని తర్వాత పై లైన్లో మధ్యలో, పై లైన్ చివరిలో మధ్యలో చెప్పండి. వాయువ్యం లోకపాలక ఆవాహయామి స్థాపయామి. చివరాకులు పైలైన చివరాకు పెట్టిన దాంట్లో పెట్టచ్చండి. ఆహ్వానం లోకపాలక ఆవాహయామి స్థాపయామి పూజయామి. దాని తర్వాత ఆకులు ఉత్తరుల మధ్య లైన్లో చివరాకు
చెప్పండి ఈశానం లోకపాలక ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఈ మూల ఈశాన్య మూల ఆఖర చివరి లైన్ ఫస్ట్ లైన్ చివరిలో కుటుంబానాం రక్షంతు. చెప్పండి ఆదిత్యాది నవగ్రహ ఆరాధనం కరిష్యే. మధ్య నేను ముట్టుకోండి. సంప్రాప్తే సూర్య పూజంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి. ఆత్మపీడ ఆరోగ్యపీడ సూర్యగ్రహ పీడ ఉపశాంతయే. సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకోండి. ఆరోగ్యాన్ని వాళ్ళని దండం పెట్టుకోండి. ఒక పోషక చలవాయిని పట్టుకోండి. ఆదిత్యేన వేసి ఆవాహయామి. నేను చెప్పినప్పుడు పెడుతుంది. అగ్నంలో నమ్ముడైన అవతారం విశ్వవేద సమస్య. చెప్పండి అధిదేవత ఆవాహయామి. భద్రుద్ర ఆ పక్కన పెట్టి దక్షిణ వైపున తర్వాత ఉత్తర వైపున పెట్టేయండి. మధ్య దాంట్లో మధ్య దేవత సైద సూర్యగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 2 గింజలు ఆకులు వేయండి, 2 గింజలు కలగదుకు మీరు వేసిన 6 వరకు వేయండి. సూర్యగ్రహ ప్రసాద ఆత్మపీడ ఆరోగ్యపీడ సూర్యగ్రహ పీడ పరిహారస్తు. చెప్పండి చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజించ కారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి. మనపీడ చంద్రగ్రహ పీడ ఉపశాంతయే. ఈయనకి మనసుకి అధిపతి. టెన్షన్స్ అంటే ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలి మనకి. జీవితంలోనూ టెన్షన్స్ ఏమి లేకుండా ఉన్నవారిని చెప్పి దండం పెట్టుకోండి. ఓం చంద్రగ్రహాయ నమః అనుకోండి. ఆప్యాయ ఓ చంద్రబాబు పోజక పట్టుకోండి. ఆప్యాయ సుధమేత దేవసుధ స్వామ విష్ణు భవావాదిస్వంగద. చెప్పండి చంద్రగ్రహ ఆవాహయామి. చెప్పండి అధిదేవత ఆవాహయామి. ఇగో ఫస్ట్ లైన్ ఆగ్నేయం ఉంది. ఫస్ట్ లైన్ లో చివరి దేవత సహిత చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కొన్ని దేవుడి మీద వేయండి, కొన్ని అక్షరాలు నెత్తి మీద వేసుకుని 6 వరకు వేయండి. అదేవిధ ప్రత్యేక చంద్రగ్రహ ప్రసాదస్తు. మన పూజ అరిష్టేతు సంప్రాప్తే పూజ పూజించ కారయేత్ కుదిధ్యానం ప్రవక్ష్యామి. మమ కుటుంబానాం రోగపీడ రుణపీడ కుజగ్రహ పీడ ఉపశాంతయే. ఈయన దీర్ఘ వ్యాధులు గడిపది, అలాగే అప్పుల బాధలు గడిపది. ఇవి రాకుండా ఉండాలని ఆయన దండం పెట్టుకోండి. ఓం చెప్పండి అంగారగ్రహ ఆవాహయామి. చెప్పండి అధిదేవత ఆవాహయామి. చెప్పండి ప్రత్యేకదేవత ఆవాహయామి. మధ్య లైన్లో మీ ముందుగా ఉన్నది ఈ పక్కది చివరిది అక్కడ అంగారగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షరం చేత పట్టుకోండి. ప్రత్యేకదేవత సహిత అంగారగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 2 గంటలు అక్కడ వేయండి, 2 గంటలు శిరస్సు మీద వేసుకోండి. దండం పెట్టుకోండి. ఆయన దీర్ఘ వ్యాధులు రాకుండా అప్పుల బాధలు లేకుండా ఉండమని. మళ్ళీ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజించ కారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి. బుద్ధిపీడ ఉపశాంతయే. బాగా లెక్కలకు అధిపతి ఈయన, బుద్ధికి అధిపతి. మంచి మార్గంలో నడుస్తున్నామన్నా ఈయనే, చెడు మార్గంలో నడుస్తున్నామంటే ఈయన బాగోలేని పీరియడ్ బాగోలేనట్టు.
అందుకని మంచి మార్గంలో నడవాలి, జీవితంలో ఒడిదుడుకులు ఉండకుండా పిల్లలు మేము అందరూ సుఖంగా ఉండాలని దాన్ని పెట్టుకోండి. ఓం ఇదం విష్ణుక్రమే త్రేధాని దైవం గోడవస్యామి స్థాపయామి పూజయామి శాస్త్రతీర్షాక్షరాక్షరాస్త్రవాసభావం విశ్వదాత్యదృష్టాంగరమో స్థాపయామి స్థాపయామి పూజయామి. లక్షలు చేతపట్టు మధ్యలో ఫస్ట్ లైన్ చివరిలో ఈసారి సహిత ఉపగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 2 లక్షలు అక్కడ వేయండి, 2 లక్షలు దశ మీద వేసుకోండి. బుద్ధిపీడ ఉపగ్రహ పీడ పరిహార వస్తు. చెప్పండి. గురు సంప్రాప్తే గురు పూజించ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ వంశపీడ గురుగ్రహ పీడ ఉపశాంతయే. ఓం బృహస్పతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మజ్ఞానం బ్రహ్మస్థాపిసి మధుసృజో వేనామధుర్యామాశ్లిష్ట సదస్యయామధుశివ. చెప్పండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రం వా విసుదద్రావామేదనే వ్యాస్మాకమస్తుదేవత. చెప్పండి. ప్రత్యదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. మధ్య లైన్లో చివరిది ఈ పక్క ఉత్తర దిక్కు మధ్య లైన్లో చివర మధ్య లైన్ సిద్ధిరస్తు పుత్రపీడ వంశపీడ పరిహారస్తు. మీరు వేసిన కలగదు మీరు వేసుకోండి. దేవుడికి అక్కడ ఆకులు కొన్ని వేయండి, దేవుడికి మీరు వేసుకోండి. అదేవిధ ప్రత్యదేవత సహిత గురుగ్రహ ప్రసాద సిద్ధిస్తూ పుత్రపీడ వంశపీడ పరిహారస్తు. చెప్పండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజించ కారయేత్ శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి మమ పత్ని కలత్రపీడ శుక్రగ్రహపీడ ఉపశాంతయే. ఇందాక ఆహ్వానించిన దేవతల గురువు, ఈయన రాక్షసు గురువు శుక్రుడు. ఈయన భార్యాభర్తలు ఇద్దరికి అధిపతి. ఇద్దరు సుఖంగా కలిసి జీవించాలి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వారు పెళ్ళి అవ్వాలి. ఈయనే పెళ్లికి అధిపతి. ఇంట్లో సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు సంగీతం ఇవన్నీ కూడా ఈయనే అధిపతి. కాబట్టి మీరు ఏ దేంట్లో ఉన్నారో అది దండం పెట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా సుఖంగా జీవించాలని దండం పెట్టుకోండి. ఓం శుక్రగ్రహాయ నమః అనుకోండి. ఓం శుక్రంతే అన్యద్రంతే అన్యదృశలోపే హరిదేవుడి వాసి విశ్రాహి మాయాదోద్రాతే పోషణేరాదృస్తు. శుక్రగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రాణి మాతునా ఋషులవత్నే మహేశ్యాస్య వృద్ధి. చెప్పండి. అధిదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రవత్వే పాయిందోమం దాసార్య ధర్మసుస్యాయామి స్థాపయామి పూజయామి. మొదటి వరుసలో మధ్యలో పెట్టండి. మొదటి వరుసలో మధ్యలో పెట్టండి. మధ్యలో పెట్టండి. 2 అక్షలు తీసుకోండి. 2 గజాలు అక్కడ వెళ్ళినా 2 గజాలు. చెప్పండి. అధిదేవత ప్రత్యదేవత సహిత శుక్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు వేసుకోండి. చెప్పండి. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజించ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ఆయుపీడ ప్రాణపీడ శనీశ్వర గ్రహపీడ ఉపశాంతయే. ఈయన ప్రాణానికి అధిపతి. ఆపద కలుగుతుందండి ఈయన వల్లే. పరిపూర్ణ ఆయుష్ ఇచ్చేవాడు కూడా రక్షించేవాడు కూడా ఈయనే. కాబట్టి ప్రాణానికి ఎప్పుడు ఆపద కలగకూడదు. పరిపూర్ణ ఆయుష్ ఇవ్వాలి పిల్లలకి మనకిను. శని బాధలు ఉండకూడదని దండం పెట్టుకోండి. ఓం శనీశ్వరాయ నమః. ఓం సమగ్ర రక్షణ విస్తరణ సౌద సూర్య సంవాద మాత్రమృత. చెప్పండి. శనీశ్వర గ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి. యమాయ సముద్ర యమాయ దూతాయ మమ. చెప్పండి. అధిదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ప్రజాపతే మతదేవదాన కృతాభవాస్యామస్తు వైకుస్యామయోగేనాం. చెప్పండి. ప్రత్యదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. పై లైన్లో 3లో మధ్యలో పై లైన్ ప్రత్యదేవత సహిత శనీశ్వర గ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 2 అక్షలు ఆ కాకులు వేయండి. 2 అక్షలు నెత్తి వేసుకోండి. ఆయుపీడ ప్రాణపీడ శనీశ్వర గ్రహ పీడ పరిహారస్తు.
చెప్పండి. రాహు అరిష్టేతు సంప్రాప్య రాహు పూజించ కారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడ నేత్రపీడ సర్పపీడ ఉపశాంతయే. ఈయన నేత్రాలకి అధిపతి, సర్పదోషాలకి అధిపతి. మనకి నేత్ర బాధలు కానీ సర్పదోషం కానీ ఉండకూడదని దండం పెట్టుకోండి. మన పిల్లలు అమెరికా వెళ్ళాలన్నా అంటే అమెరికా విదేశీ యానం ఉండాలంటే ఈయన అనుగ్రహం ఉంటేనే విదేశాలకు వెళ్తాను. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం రాహుగ్రహాయ నమః. కయాన చిత్ర ఆవాహయామి ఆవయామి పూజయామి ఆయింగో పుసరగ్నే దశన్మాదమనః భద్రం జపయం సవః. చెప్పండి. అదేవత ఆవాహయామి ఆవయామి పూజయామి నమోస్తుభ్యో ఏకైక పృథివీ మనోయాంతరిక్షే దేవ్య సర్వేభ్యో నమః. చెప్పండి. ప్రత్యదేవత ఆవాహయామి ఆవయామి పూజయామి. పై లైన్లో అమ్మోల చివరాకు వస్తూ కిందలో ఆ రావు ఆయన వేసి మీరు వేసుకోండి. చక్షుపీడ నేత్రపీడ సర్పపీడ రాహుగ్రహ పీడ పరిహారస్తు. చెప్పండి. కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజించ కారయేత్ జ్ఞానం ప్రవక్ష్యామి జ్ఞానపీడ మోక్షపీడ కేతుగ్రహపీడ ఉపశాంతయే. ఈయన జ్ఞానానికి అంటే ఈరోజు పూజలో మనకి ఈ అవకాశం కలిగిందంటే ఈయన అనుగ్రహం ఉంటేనే ఈ పూజలు యాగాలు చేయగలం. అలాగే తెలివితేటలకి పిల్లలకి కానీ మనకు కానీ వృత్తి వ్యాపారాలు చేయాలంటే తెలివితేటలు జ్ఞానం ఉండాలన్నమాట. అటువంటి జ్ఞానాన్ని మనకి చక్కగా ఇచ్చేవాడు ఈయన. కాబట్టి పిల్లలకి మంచి జ్ఞానాన్ని తెలివితేటలు ఇవ్వాలని దండం పెట్టుకోండి. ఓం కేతుగ్రహాయ నమః. కేతుం నమః కేతవేష పర్యావేషే శమశత్రుజాయత. చెప్పండి. కేతుగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి. సచిత్ర చిత్రేంద్ర చిత్ర క్షత్ర చిత్ర సమయోదాం చంద్ర చెప్పండి. అద్దేవతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. గౌరీమేకపదే అష్టావధి ఫస్ట్ చివరి లైన్లో పైన చివరి లైన్లో ఈ గ్రహ ప్రసాద జ్ఞానపీడ మోక్షపీడ పరిహారస్తు. వచ్చిన పని తీసుకుంటాం. గృహదేవత ఆవాహయామి ఆవయామి పూజయామి. మీ ఇంటిలో అమ్మవారికి గ్రామదేవతకి దండం పెట్టుకోండి. మీ ఇంట్లో ఉండేటువంటి గౌరీదేవికి లక్ష్మీదేవికి దండం పెట్టుకుని మధ్యలో నా తమలపాకులో పెట్టండి. తమలపాకు వేసుకోండి. అదేవత ప్రత్యదేవత గ్రామదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. నమోస్తుభ్యో ఏకైక పృథివీ మనోయాంతరిక్షే దేవ్య సుబ్రహ్మణ్యేశ్వర దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. తస్మై సాయి తస్మై భాగ్యసుద్ధాయ తన్న సాయినాథ ప్రచోదయాత్. సాయినాథ స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. అమ్మా మీరు అమ్మవారికి పెట్టారు కదా, ఆడ కుక్క వేసి దండం పెట్టుకోండి. అమ్మవారికి ఎక్కడ ఆహ్వానించారో అక్కడ ఆడవారు నమస్కారం చేయండి. కలసం పట్టుకోండి. కలస దాంట్లో పెట్టుకోండి. కలస పల్లెల్లో ఉంటే చాలు. ఎక్కడ ఉన్నాం కదా ఇలా ఎక్కడ పెట్టుకోవాలి. కలసమావాయామి స్థాపయామి పూజయామి. కలసమావాయామి స్థాపయామి పూజయామి. మీకు ప్రతిమ ఇచ్చారు కదా, దానికన్నా కొద్దిగా పసుపు రాసి బొట్టు పెట్టండి. పసుపు రాసి బొట్టు పెట్టండి. ఆయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం సత్యనారాయణ స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. కలస మీద ప్రథమ మీద వేయండి. మళ్ళీ 2 అక్షరాలు వేయండి.
ప్రాణ ప్రతిష్ఠ ప్రాణ పోసినట్లుగా భావం చేసి మళ్ళీ 2 లక్షలు వేయండి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త మళ్ళీ 2 లక్షలు. సహస్రాక్ష సహస్రపాదు సభవం విసుదాంగలం ఆవాహయామి. ఇంకోసారి పట్టుకోండి. ఆ పురుష ఏవేదం శ్రీరమాసైత వేద వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆయనకు ఒక తమలపాకు వేసి తమలపాకుని సింహాసనంగా భావించమని మళ్ళీ 2 లక్షలు వేయండి. ఆవాహయామి నవరత్న సింహాసనం సమర్పయామి. ఇప్పుడు ఆయన వచ్చానే త్రిపాదస్య వృతం దేవి శ్రీరమాసైత వేద వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. పాలయో పాద్యం సమర్పయామి. ఇప్పుడు చేతులు కలిగినట్టుగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. జల్లరా. ఇప్పుడు స్నానం సమర్పయామి. ఇప్పుడు మీకు ఎక్స్ట్రా గ్లాస్ ఇచ్చారు కదా, ఆ కొద్దిగా పోయండి. నేను చెప్పినప్పుడు అలా కొద్దిగా చాలు చెప్పండి. గోక్షీర స్నానం సమర్పయామి. ఇప్పుడు పెరుగు వేయాలి అంటే దాంట్లో కలిపారు మీ అందరికి, దాంట్లో కలిపారు అవి. ఇంకొక చుక్క పోయండి. ఓం సత్యదేవాయ మహంట పోయాలి. సత్యదేవాయ మహ దరిద్రావన్నా కారణం చేసిన దరిద్రావన్నా కారణం చేసిన స్నానం సమర్పయామి. చాలు. ఇప్పుడు నెయ్యి వేయాలి. బాగా చేసి కొచ్చుకుపోయింది. ఓం శుక్రమ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః గోకృత స్నానం సమర్పయామి. ఇప్పుడు తేనె వేయాలన్నమాట. తేనె అంటే తేజస్సు సంతోష దేహం మధుస్నానం సమర్పయామి. ఇప్పుడు పంచామృత స్నానం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. రమాసైత వేద వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. పంచామృత ఫలవాగ నారికేళ స్నానం సమర్పయామి. చెప్పినట్టుగా వేసేది స్వామి మీద. వస్త్రయజ్ఞం సమర్పయామి. ఆ జాకెట్ ముక్కలు ముట్టుకోండి. జాకెట్ ముక్కలు ముట్టుకోండి. వస్త్రంగా భావించమని స్వామి చెప్పుకోండి. వస్త్రయజ్ఞం సమర్పయామి. ఇప్పుడు దూది యజ్ఞం వేదాలంటే దూది యజ్ఞం వేదాలు లేదా అక్షంతో పట్టుకోండి. తమ్ యజ్ఞం పరిషి ప్రోక్షణో శ్రీరమాసైత వేద వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. స్వామి మెల్ల వేసినట్టుగా వేసేయండి. కలస మీద స్వామి ప్రతి మీద గంధం వెతుకోండి. స్వామి మీద గంధ ద్వారా అందరూ తస్మానారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆభరణం సమర్పయామి. స్వామి మెల్ల ఆభరణాలు వెళ్ళి వేసినట్టుగా భావం చేసి నాకు వేసే పువ్వు. జంగ పూజ కుక్షరాయ కుక్షల పూజ నాభి పూజ భూనేంద్రాయ సర్వాంగాన్ పూజాం సమర్పయామి. ఓం నారాయణాయ ఓం నరేణ ఓం సౌమ్యాయ చక్రపాణ్యాయ జరాధనాయ వాసుదేవాయ జగన్నాయ రావణాయ జ్ఞానమంజరాయ శ్రీరామ సర్వలోక ప్రతిప్ర
నిత్యదత్తాయ నమః నిత్యానందాయ నిర్వాణంజనాయ నమః పృథివీ బ్రహ్మణ్య నమః పృథివీ నాదాయ నమః వేదవాసన ఓం అమయాత్మనాయ వర్ధన వాసుదాన జితేంద్రియ నమః జితక్రోధన జితోజత నిరావాదనం అలై అవర్ కాతి నిరాన బ్రహ్మజ్ఞాన రామాయణ కోపనారాయణ నమః వైరాగ్య నమః अमेश्वर्य नमः तामताम प्रातिगम क्लिंगेश्वर नमः अंकुराय नमः मुकुलाय नमः दलाय नमः गुदलाय नमः केसरेभ्यो नमः पंचादशन बीजाभ्यः सर्वतत्त्वस्वरूपं नमः मनोजयज्ञ नमः श्रेष्ठ नमः रौद्रज्ञ नमः गार्ण्य नमः कल्पज्ञ नमः सर्वज्ञ नमः कल्पज्ञ नमः ओम सर्वभूतेन प्रदायै नमः ओम श्रद्धायै नमः ओम विभूत्यै नमः ओम सर्व्यै नमः ओम परमात्मिकायै नमः ओम वाच्यै नमः ओम पद्मालयायै नमः ओम पद्मायै नमः ओम सुतये नमः ओम स्वाहायै नमः ओम सुधायै नमः ओम सुधायै नमः ओम दित्याय नमः ओम दित्याय नमः ओम दीप्ताय नमः ओम वसुदायै नमः ओम वसुदारण्यै नमः ओम कमलायै नमः ओम कान्तायै नमः ओम क्षमायै नमः ओम क्षीरोत्सम्भवायै नमः ओम अनुग्रहपरायै नमः ओम बुद्ध्यै अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोकशोकविनाशिन्यै नमः ओम धर्मन्याय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्मास्ताय नमः ओम पद्माक्षी नमः ओम पद्मसुन्दर्यै नमः ओम गन्धाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादामुख्यै नमः ओम प्रभाय नमः ओम चन्द्रवदनाय नमः ओम चन्द्राय नमः ओम चन्द्रसहोदर्यै नमः ओम यै नमः ओम सत्याय नमः ओम विमलाय नमः ओम विश्वजनन्यै नमः ओम दृष्ट्यै नमः ओम दारिद्र्यनाशिन्यै नमः ओम वेदपुष्करिण्यै नमः ओम शान्ताय नमः ओम शुक्रमार्याम्बराय नमः ओम गुरोरोहाय नमः ओम यशस्विन्यै नमः ओम वसुन्धराय नमः ओम मुदरांगाय नमः ओम हरण्ये नमः ओम हेरमान्ये नमः ओम हिरण्यप्राकाराय नमः ओम समुद्रधनयाय नमः ओम जयाय नमः ओम मंगलाय नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः ओम विष्णुपत्न्ये नमः ओम प्रसन्नाख्ये नमः ओम नारायणसमाश्रिताय नमः ओम दारिद्र्यदंशिन्ये नमः ओम देव्ये नमः ओम नमः नमः सच्चिन्नारायण स्वामिने नमः జరగకుండా సుఖంగా ఉండాలని మీ మనసులో దేవుడు చెప్తూనే మనస్ఫూర్తిగా కనబడిన అట్టుకొని పడుతుంది. ఆహ్వానించినటువంటి దేవతల మధ్యలో పెట్టండి ఆ తమలపాకు మీద. గోధుమ చూర్ణ ప్రసాద సైత గుణపిష్ట సైత గుడోదరి సైత మధుసోమ సైత యథాభాగ సకల ప్రసాద నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా. నీళ్ళు చుక్కలు ఈ చుక్కలు పెట్టండి. నేనేదో తాంబూలం ఉంటే తాంబూలం పెట్టండి వేసేయండి. అక్షరం వేసిన రెండు అక్షరం దేవుడి పేరు వేయండి. కలిసి మీద రెండు అక్షరం ఆకులు వేసుకోండి. ఆకులు వేసుకోండి. ఇంకొక ఉంటే అక్షరం దేవుడి మీద వేయండి. కొన్ని ఇంకా ఈ వ్రతాన్ని ఎవరు చేసుకుంటున్నారో వారు వృత్తాంతం చెప్పి మన సూతులు వారు త్వరగా అప్పుడు సూతులు వారు ఈ షావుగారులు వృత్తాంతం చెబుతాము అని చెప్పారండి. ఆ షావుగారులు ఇద్దరు కూడా కాలకృత్యములు తీసుకున్నాం. ఓం ప్రాణాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం దానాయ స్వాహా సమర్పయామి. ఐదు చుక్కలు పెట్టండి. హారతి సంచుకోండి స్వామికి.
సమర్పయామి. కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఎవరో దేవుడికి కాలు తగలకూడదు, ఎవరో దేవుడికి కాలు తగలకూడదు, చూసుకుని చేయండి. వాణిగారి బాబే బాబే ప్రాణాన్ కృపయా దేవాశ్రయాత్మేవ శివం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో బ్రహ్మేవ శరణం మమ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి పరమేశ్వర. జీవితంలో ఆపదలు కానీ బాధలు కానీ రాకుండా రక్షిస్తూ మేము చేసే వృత్తి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధిలో ఉండాలి, ఉద్యోగం అభివృద్ధిలో ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని స్వామి చెప్పుకుని మనస్ఫూర్తిగా ఆ దేవుని పాదాలకు వేయండి. అంతర్విశ్వం సమర్పయామి, ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దానికి శిరస్సు నమస్కారం చేసుకోండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా వదా పద్భ్యాం కరాభ్యాం కర్మాభ్యాం. నరసాపురం పాత బజార్లో వలవలవార్ల వీధిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి భద్రాద్రి రామాలయం శ్రీచక్ర సహిత భద్రాద్రి రామాలయంలో ఈ రోజున తొలి ఏకాదశి శుభ సందర్భంగా సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు భక్తులందరి చేత చేయించడం జరిగింది. కాబట్టి తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతం కానీ నదీ స్నానం కానీ ఉపవాస దీక్ష కానీ చేస్తే ఆ 1,000,000 జన్మల పుణ్యం అని చెప్పబడింది. కాబట్టి ఈ రోజున స్వామివారి దర్శించిన వారికి వ్రతం చేయించిన వారికి అందరికీ కూడా ఎప్పుడూ కూడా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వలన ఆయురారోగ్యములతోటి వర్ధిల్లుతారని సూతుల వారి మహర్షులందరికీ కూడా చెప్పినటువంటి విషయం.